లూకాసు వార్తలో చూస్తే ధనవంతుడు లాజరు విషయమై అక్కడ అబ్రహాం అంటాడు, ఇక్కడ నుండి రావడానికి నీవు అక్కడ నుండి మా దగ్గరికి చేరడానికి మా అగాధం ఉంది. అక్కడ బైబిల్ గ్రంథం ఉంది, చదువుకోవాలి. ఎందుకంటే చివరిగా 10వ వాక్యం చూడండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమేది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. భక్తుడు మాట్లాడుతున్న మాట. మన జీవితాల్లో మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి భారం లేకుండా మీకు ఇష్టకరంగా ఉండి మోక్షరాజ్యం చేరే భాగ్యం దయచేయి. విక్టోరియమ్మ గారు మనకి చివరి వర్తమానం ఆమె తెలియజేసే విషయం ఏంటంటే, ఒకరోజు బాడుగు పెట్టలోకి వెళ్లాల్సిందే. రాత్రంతా బాడుగు పెట్టలో ఉన్న రీతిగా ఇది లోకం బాడుగా తొక్కున్నటువంటి నివాసిస్తాం. 70 సంవత్సరాలున్నా 80 సంవత్సరాలున్న జీవితాన్ని ముగించాలి. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు యుగ యుగములు నివాస స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసి అంటున్నాడు. ఈ మాటలకు మనం లోబడితే, ఆయన ఎలాగైతే శిలువలో మరణించి వాటర్ అందుకే నీవే నా ప్రభువా, నీ దరినే చేరే. ముందు పో. అయ్యో